చాలామంది గర్ల్స్కి ఒక డౌట్ ఉంటుంది, పెయిన్ టాబ్లెట్స్ ఎక్కువ తీసుకోవడంతో ఫ్యూచర్లో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయా అని. సో డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన పెయిన్ మెడికేషన్ అప్పుడప్పుడు వాడితే ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమి రావు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం టాబ్లెట్స్ కాదు, పెయిన్నే మనం సీరియస్గా తీసుకోవాలి. ప్రతి నెల సివియర్ పెయిన్ ఉంటే నార్మల్ అని ఇగ్నోర్ చేయకండి. టాబ్లెట్స్ అనేవి తాత్కాలిక రిలీఫ్ మాత్రమే. రియల్ సమస్య కారణం ఏమిటో తెలుసుకోవడం చాలా అవసరం. సివియర్ పెయిన్ ఉంటే చెక్ చేయించుకోవాలి. ఎర్లీ డయాగ్నోసిస్ అయితే ట్రీట్మెంట్ సింపుల్గా ఉంటుంది. టాబ్లెట్స్ గురించి అవసరం లేని భయం వద్దు, కానీ పెయిన్ను కూడా ఇగ్నోర్ చేయకండి. పెయిన్ సివియర్ ఉంటే అదర్ కండిషన్స్ లైక్ అడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్ ఇవన్నీ రూల్ అవుట్ చేసుకోవాలి. ఈ కండిషన్స్ ఒక్కోసారి ఫర్టిలిటీకి ఇష్యూ కావచ్చు. సివియర్ పెయిన్ ఉన్నట్లయితే మనము ఈ ఎండోమెట్రియోసిస్, అడినోమయోసిస్ అనే కండిషన్స్ని కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. సో ఈ కండిషన్స్ ఇన్ఫర్టిలిటీకి దారి తీయొచ్చు. సో మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతూ ఉంటే డూ కైండ్లీ విజిట్ us. Like, comment and subscribe for more health updates.